హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కుకింగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. అది కూడా మా పిల్లలు కేక్ చేయి మమ్మీ అంటుంటే ఫస్ట్ టైం మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ చూద్దాము. స్పాంజ్ కేకింగ్ మేకింగ్కి ఫస్ట్ మనం మైదా 1 కప్ తీసుకోవాలి. ఆ 1 కప్ మైదాని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను స్ట్రెయిన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, ఎగ్స్ వచ్చేసి ఒక 3 తీసుకోవాలి. షుగర్ కూడా 1 కప్, మనం మైదా ఎంత అయితే తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఆయిల్ 1/4 కప్ తీసుకోవచ్చు, పావు కప్పు. అంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి కూడా నా దగ్గర నెయ్యి ఉంది, నేను నెయ్యి వేస్తాను అన్నమాట. మిల్క్ ఏమో 1/2 కప్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవేమో ఇంగ్రీడియంట్స్. మేకింగ్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా 3 ఎగ్స్ని తీసుకొని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూజ్ చేస్తే ఇంకా ఫ్లఫీగా వస్తుంది కేక్. నేను ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని బ్లెండ్ చేసి రెడీగా పెట్టుకుంటాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇట్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇందులో పావు కప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఎగ్ దాంట్లో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, అందులోనే ఒక పావు కప్పు పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలై ఉండాలి. ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి ఫ్లఫీగా వచ్చే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇది మనం షుగర్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 కప్ మైదాకి 1 కప్ షుగరు. అలాగే ఆ షుగర్ని కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను. ఆ గ్రైండ్ చేసిన షుగర్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తాం కదా, అందులోనే యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఫ్లఫీలా రావాలి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం మైదాని 1 కప్ మైదా ఉంది కదా, ఆ మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా ఇందులో మనం కలుపుకోవాలి. అది ఎలా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ రావాలి అన్నమాట. కొంచెం కొంచెంగా లంప్స్ లేకుండా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజ్గా వస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఇట్లా కలుపుకునే టైంకి కొంచెం టైం పడుతుంది కదా లంప్స్ లేకుండా కలుపుకోవడానికి. ఇంతలో మనం కుక్కర్ తీసుకొని ప్రీహీట్ చేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఎప్పుడైనా సరే. మనం సిమ్లో కాదు కానీ మీడియంలో పెట్టాలి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనది ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఇది కలుపుకుంటే ఇట్లా ఉంటుంది. నేను ఈ గిన్నెలోకి కేక్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా దీన్ని ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాలి. ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీజ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మైదాతో పొడి మైదాని పైన చల్లుకోవాలి. ఆ ట్రే చుట్టూ ఈ విధంగా చల్లుకున్నట్టయితే మనకి త్వరగా కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాటర్ అనేది ఈ ట్రేలో వేసేసుకున్నాను. మనం దీన్ని ఇట్లా కొట్టుకున్నట్లయితే లంప్స్ ఏమన్నా ఉన్నా బ్యాటర్ ఏమన్నా మిక్స్ కాకపోయినా కలిసిద్ది అన్నమాట. దీన్ని ఇంకా తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా కుక్కర్లో పెట్టేయచ్చు.
ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టిన తర్వాత 35 to 40 మినిట్స్లో మన స్పాంజ్ కేక్ అనేది రెడీ అవుతుంది. దీనికి కుక్కర్ మూత పెట్టొచ్చు, కానీ విజిల్ మాత్రం పెట్టకూడదు. విజిల్ అసలు పెడితే ఊరికనే మాడిపోద్ది. గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే మీడియంలో ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ 35 మినిట్స్ ఐ విల్ షో యూ. ఓకే ఫ్రెండ్స్, ఇందాక 35 to 40 మినిట్స్ పట్టిద్ది అన్నాను కదా, తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. మనం టెస్ట్ చేసుకుందాం ఎట్లయితే అది ఒక నైఫ్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని ఇట్లా గుచ్చి చూస్తే మనకి దీనికి అంటకూడదు. అంటుకుందంటే కుక్ అయినట్లు ఇంకా. సో మనకి దీనికి ఏం అంటలేదు కాబట్టి కేక్ అనేది రెడీ అయింది. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని తీసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మన కేక్ అయితే రెడీ అయింది. ఇట్లా మనం ట్యాప్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో రివర్స్ తిప్పుకొని చూద్దాము కేక్ ఎలా వస్తుందో. వావ్, చూసారా ఫ్రెండ్స్, అవర్ కేక్ ఈజ్ రెడీ. భలే వచ్చింది కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన కేక్, స్పాంజ్ కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.